పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 15-16 వచనాలు చదువు. చదువమ్మా. అయినను నేను ఆలస్యం చేసిన యెడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది మీకు తెలియవలెనని ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయ్యున్నది. చాలు. దేవుని వాక్యములో దేవుని సంఘముగా, దేవుని మందిరముగా, అందుకే ఆయన ఈ మాట అంటున్నాడు, జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగా ప్రవర్తింపవలన అన్నాడు. 15వ వచనములో దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము అంటున్నాడు. కనుక దేవుని మందిరం అంటే గుడి అంటే రాళ్లతో కట్టింది, మందిరం అంటే సంఘం. దేవుని నామమున ఆయన రక్షకుడుగా, విమోచకుడుగా, దేవునిగా, దేవుని నామముగా దర్శనం పొందినటువంటి వారు ఆ దేవుడు నామమున రక్షించబడిన సంఘమును గురించినటువంటి మందిరమును గురించిన దర్శనము కూడా, అనగా దేవుని యొక్క రక్షించబడిన సహవాసం, దేవుని నామమున రక్షించబడిన పరిశుద్ధుల సహవాసమును గురించిన దర్శనము కూడా కావాలని ఆ సంఘములో, ఆ సంఘ దర్శనములో ఆ దేవునిగా అంగీకరించినటువంటి విశ్వాసులు అయిన వారు ఎలాగ ప్రవర్తించాలో అంటే ఆ సంఘములో వారి ప్రవర్తన ఎలాగుండాలి, వారి పరిచర్య ఎలాగుండాలి. కనుక ఈ సమయం ముందు సంఘమును గురించిన ప్రత్యక్షత మీదే ఆధారపడి సంఘములో ప్రవర్తించేటువంటి ప్రవర్తన, పరిచర్య ఈ రెండు ఉంటాయి. అది కనుక సంఘం అంటే, దేవుని మందిరం అంటే సంఘ దర్శనం, మందిర దర్శనం కొరకే దేవుని యొక్క దాసులు అందుకొరకు కనిపెట్టుకున్నారు. రక్షించబడిన వారుగా అంగీకరించబడిన వారు ఆ రక్షకుడైన క్రీస్తు యేసును గురించిన దర్శనమును గురించి, సరి అయినటువంటి ఆయన ప్రవర్తన, ఆయన పరిచర్యను గురించిన దర్శనమే సంఘ దర్శనం అవుతుంది. అందుకే ఆయన ఈ మాట అన్నాడు. ఏమనంటే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది. సత్యం అంటే ఆయన వాక్యం సత్యం. కనుక దేవుడు ఒక మాట పలికాడు, ఆ మాటని నెరవేర్చడం కొరకు నెరవేర్పుగా వచ్చాడు యేసు ప్రభువు. అర్థమైందా? కనుక ఆయన మాటను వినాల సంఘము. ఆయన మాటను నెరవేర్చినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువును ఎరగాల. అర్థమవుతుందా? ఆయన మాటలు నెరవేర్చిన యేసు ప్రభు జీవిత అనుభవంలో ఎన్ని మాటలు నెరవేరిని, ఎన్ని నెరవేరలేదు, ఏ సేవ చేశాడు, ఏ సేవ చేయలేకపోయాడు. విన్నారా? అవును. అనే ఆయనను గురించిన సాక్ష్యమే ఆ సత్యం, వాక్యమును గురించిన సాక్ష్యం. అదే సంఘమును గురించిన సాక్ష్యం కూడా అదే. అందుకే ఈ సత్యము స్తంభము అని మాట చెబుతున్నాడు. ఈ సత్యమును
అనుసరించి సంఘము ఈ సత్యమునకు ఆధారమును స్తంభమునై ఉన్నది. కనుక స్తంభము మీ జ్ఞాపకం వస్తుందా? ప్రకటన గ్రంథం దీపస్తంభమును ఎత్తివేస్తా అన్నాడు. కనుక 7 దీపస్తంభముల మధ్యన సంచరించేవాడు అన్నాడు. దీపం అంటే దేవుని ఆత్మ దీపమును ద్వారా వెలిగించబడిన జీవిత అనుభవం కలిగిన సంఘం. ఫిలదెల్ఫియా సంఘం అని, లవదోకియా సంఘం అని, పెర్గమా సంఘం అని ఉన్నారు. అలాగన స్తంభం అంటే సంఘము. అర్థమైందా? కనుక సత్యమును నెరవేర్పుగా వచ్చిన వాడు యేసు ప్రభువుని గురించి సాక్ష్యమే, ఆయన వాక్య సాక్ష్యమే ఈ సంఘ సాక్ష్యం. అర్థమైంది ఇప్పుడు? అందుకే ఆయన ప్రత్యక్షను గురించి చెబుతున్నాడు. ఆ సంఘము ప్రత్యక్షత క్రీస్తు ప్రత్యక్షను అనుసరించి, ఆయన జీవిత అనుభవం అనుసరించి ఉంది. క్రీస్తు ఎలాగా ప్రత్యక్షమయ్యాడో, ఎలాగా వాడిగా ఆయన జీవిత అనుభవం, ఎన్ని అనుభవాలు కలిగి ఉన్నాడు ఆ సంగతి చెప్పాడు. ఇప్పుడు చదవండి. నిరక్షాపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. సశరీరుడుగా ప్రత్యక్షడాయుడు అంటే సుశరీరుడు, పాపము లేనటువంటి పరిశుద్ధ శరీరుడు ప్రభు. అందరూ పాపములో పడిన ఆదామునందు పుట్టిన వారు పాప శరీరులే ఉన్నారు. ప్రభు శరీరం అయితే పరిశుద్ధాత్మ శరీరము ధరించింది. సశరీరుడుగా ఆయన పాపము లేని వాడు శరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. నా యందు పాపం అన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడంటే చెప్పలేకపోయారు. ధర్మశాస్త్రోపదేశకులు, బోధకులు, సేవకులు, దేవుని ప్రజలు, నాయకులు అంటున్నారా? అవును, ఈయన యందు ఏ నేరము లేదు అని చేతులు కడుక్కున్నారు. సశరీరుడు కనుక పరిశుద్ధ జీవిత అనుభవం కలిగినటువంటి ప్రభువు పరిశుద్ధులుగా జీవిత అనుభవమే దేవుని మందిరం, దేవుని పరిశుద్ధ ఆలయం. అర్థమవుతుంది? అందుకే మీ హృదయము దేవునికి ఆలయం, మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నదని, ఆ దేహముతో దేవుని మహిమపరచాలని మీకు తెలియదా అన్నాడు పౌలు గారు. సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. శరీర విషయం కాదు, విన్నారా? శరీర రీతిగా కొంత రక్తిగా చూపించవచ్చు భక్తి. శరీర దృష్టిలో శరీర సంబంధమైన నీతి, కులనీతి, మతనీతి, మతానికి ఆ మతానికి సరిపోద్ది ఆ సిద్ధాంత నీతి. విన్నారా? ఆ కులానికి సరిపోద్ది ఆ కుల నీతి. ఆ గ్రూపు, ఆ యొక్క వ్యాపారపు, ఆ యొక్క పని గ్రూపు నీతి వారి యొక్క పనులకే సరిపోతుంది. కానీ దేవుని నీతి ఉన్నారా, అది ఆత్మ సంబంధమైనది. అందుకే ఆయన ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు నందెను. పైకేదో మాటలు కాదు, ఆయన అంతరంగము కూడా నీతి కలిగినటువంటి వాడు, పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మను బట్టి పరిశుద్ధుడిగా జీవించాడు. నీతి గల ఆత్మను బట్టి నీతిమంతుడని తీర్పు పొందాడు. దేవదూతలకు ఆగిపడినంటే ఆత్మదూతలకే తెలిసింది. విన్నారా? అది దేవదూతలకి, పవిత్రమైన దేవుని దూతలకి. అపవిత్ర ఆత్మలకి వాటికి తెలియలేదు. యోబు గారు నీతిమంతుడైన సంగతి సైతానికి తెలిసిందా? మాట్లాడరే, మీరు ఎరగరా? తెలిస్తే తెలుసు, అవును అని చెప్పండి, లేకపోతే లేదని. నోరు మూసు కూర్చుంటే వీళ్ళు ఇప్పుడే వచ్చిన పిల్లల కోసం అన్నట్లు ఉంది. కనుక సైతానికి తెలియలేదు యోబు నీతి. నా సేవకుడైన యోబు తెలిసటే
నీతిమంతుడు, యథార్థ హృదయుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు, బహుగా ధనవంతుడుగా ఆశీర్వదించబడిన వాడు అని ఒప్పుకున్నాడు దేవుడు. ఆ నీతి ఆ భక్తి నిలవకుండా చేస్తాను చూసుకో అంటే అది తెలవలేదు ఆయన గురించి. ఆయన దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడని అన్నీ పోయిన శరీరం గుట్టుగుట్లాడుతున్న దేవుని గురించి ఒక్క మాట కూడా దేవుడు నాకు ఎలాగ ఎందుకు చేశాడు అని దేవదూషణ మాట పలకలేదు. నోటి మాటతో కూడా దేవుని దూషించలేదు. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు పలకలేదు కనుక మీరు ప్రార్థన నేను అంగీకరించను. యోబు ప్రార్థన, సేవకుడు ప్రార్థన చేస్తే నేను, ఇప్పుడు అర్థమైందా మీకు? ఆత్మలో నీతి కొరకు ఆకలి దప్పులు గల వారి ధన్యులు, పరలోక రాజ్యం. కనుక ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాస నీతితో, విశ్వాసమును బట్టి నీతిమంతులుగా తీర్చబడిన ఆత్మతో ప్రార్థన చేయడం ద్వారా ఆత్మ సంబంధమైన దేవుని సహాయము పొందగలం. సరే, పేదాలతో చేసే ప్రార్థన అంగీకరించబడదు. అందుకే యోధా పత్రికలు అంటాడు. 20 వచనం చదవండి. విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొని, అతి పరిశుద్ధుడు ఆయన అంటే పరిశుద్ధాత్ముడు, ఆయన మీద మీరు విశ్వసించారు కనుక ఆయన ఆత్మ ద్వారా మీరు కట్టుకోవాలా మీ జీవితం, మీ మనసు, మీ హృదయం. ఆ ఆత్మతోని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాల అనమాట. అర్థమవుతుందా? సొంతగా వచ్చేది ప్రార్థన కాదు. పేదాల మీద అందరూ ప్రార్థన చేస్తారు, నేర్చుకుని చేయొచ్చు. ఉన్నారా? పాపాలు చేయొచ్చు, అవును, మోసాలు చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు, ఇటు భక్తి చేయొచ్చు. కానీ బ్రతుకుతో కూడిన భక్తి ముఖ్యమైనది. అందుకే బ్రతుకు ఆయన ఆత్మ విషయమై నీతిమంతుడుగా తీర్పునందెను, ఆత్మదూతలకే ప్రత్యక్షమాయను. అవును, లోకమందు రక్షకుడని అందరూ నమ్మబడెను. అవును, లోకరక్షకుడని నీతిమంతులుగా కొందరిని, వ్యభిచారుల్ని, విగ్రహారాధకుల్ని, అబద్ధికుల్ని, మోసగాళ్ళని, అవును, ఎవడు మార్చలేనటువంటి దురాత్మలకు సైతాను శక్తులతో మార్చినటువంటి సాక్ష్యము ఈయన నిజముగా దేవుడు, పునరుద్ధానుడు, రక్షకుడు అని చెప్పి లోకమంతా నమ్మునట్లు రుజువుపరిచాడు. ఆ కార్యాలు చేశాడు. కనుక ఈ కార్యాలు, ఈ అనుభవం అంతా కలిగిందే సంఘం. ఆయన దర్శనం కలిగింది. ఉన్నారా? అవును, ఆయన గుణములు, లక్షణములు కలిగిన దర్శనం కలిగింది సంఘం. ఆరోహణుడు అంటే అర్థం ఏంటంటే దిగి వచ్చాడు, ఎక్కిపోయాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువు. ఒక్కడే అందరికి పైగా ఉన్నవాడు, అందరిలో వ్యాపించి ఉన్నాడు. అయితే 9వ వచనం చదివేసేయమ్మని. ఆరోహణమాయనగా అర్థమవుతుందా? ఆయన ఎంతగానో తగ్గించుకున్నాడు. ఆయన నడత ఆరోహణ అయితే నడిచిన అనుభవం. అందరిలో నడిచాడు, అందరితో, కానీ అందరు వలే కాదు. ప్రత్యేకంగా పాపంలో చేరక ప్రత్యేకంగా నడిచాడు. దొంగలతో నడిచారు, వ్యభిచారులతో నడిచాడు, కానీ వ్యభిచారిగా కాకుండా నడిచాడు, దొంగ కాకుండా నడిచాడు. చచ్చినటువంటి వారు పాతాళమునికి వెళ్ళి అక్కడ నుండి బ్రతికిచ్చాడు కొందరిని.
అక్కడ చనిపోయి ఉండి పాతాళ ద్వారాలు జయించి తిరిగి లేచి పునరుద్ధారణ. ఆరోహణ అంటే జయ జీవిత అనుభవం. ఉన్నారా? ఏది మానుకోలేకపోయానో అది మాన్పించి జయ జీవితం నడిపించిన అనుభవం ఆరోహణ శక్తి. మన పాటలో ఒక పాట వచ్చిన ఉంది, నీరాక నా యందు నడిచే నిలిచే చూడా, నారాక నీ యందు నడచు జాడా. అర్థం, పోరాటములు దాటిపోవు ఏ రోజునైనా నిరాకాడై ఎరుగా. అంటే దేవుడు కిందకి దిగి వచ్చి నోవాహుతో నడవటం కాదు. నోవాహు కూడా ఎక్కడున్నాడు అక్కడ నడిచి వచ్చిన ఆయన అక్కడి నుంచి లేపి, పాపము నుండి లేపి పరిశుద్ధుడితో నడిపించాడు. నీతిమంతుడిగా నడిపించి 300 ఏళ్ళు దేవునితో నడిచాడు హానోకు. కనుక మన జీవిత అనుభవంలో మన పాప స్వభావమును జయించి ఆయన పరిశుద్ధ స్వభావమును ఇచ్చి పరిశుద్ధాత్మనిచ్చి ఆయన వలె ఆయన కొరకు నడిపించి ఆయన వలె ఆయన ఆత్మశక్తితో ఆయన కార్యాలను అనుభవించిన అనుభవం నడిచే చోడ నిలిచే చోడ. ఏమి నిలిచింది? ఆయన నా యందు ఆయన ఆత్మ నిలిచింది. ఆయన అడుగు జాడలు నిలిచి సాక్ష్యం నిలిచింది. ఆయన నా యందు నడిచాడు, ఆయన యందు నేను కూడా నడిచాను. ఏ రోజునైనా ఇక ఎక్కడి దాకా వచ్చినాడు, ఇక వచ్చేయంటే చేపుచ్చు వెళ్ళిపోయాడు. శరీరముతోనే హానోకును గురించి అర్థమైంది. ఇప్పుడు ఆరోహణ శక్తి అంటే జయ జీవిత అనుభవంతో, అంటే మన స్వభావమును, మన యొక్క ఇష్టమును, మన జీవిత అనుభవమును వదిలి ఆయన జీవిత అనుభవంలో ఆయనతో నడిపించుచున్న ఆరోహణ శక్తి. పునరుద్ధారణని తిరిగి లేచిన ఆయన పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చి ఆయనతో ఆయన వలె నడిపించి ఆయన కార్యాలు చేయించాడు. అది మందిరం అండి. అర్థమవుతుందా? పాటలు పాడుతుంటే ఇంకొకరి ఊరికినే పాటలు పాడుతాం. నేను అసలు ఏం చెప్పాలో నాకు ఆలోచన లేదు. ప్రార్థన చేసుకుని మందిరం గురించి చెప్పాలనిపించింది. ఈ పాట పాడాలని ఆలోచనకు వచ్చింది. ఆ పాట ఆలోచన ఈ మందిరంలో నేను చెప్పే దాంట్లో ఏల్ షద్దాయి చాలినది ఎండిన తీగలు పోయునది ఫలభరితముగా చేయున విలసిలు మందిర జీవన. దేవుని యొక్క మందిరం పరలోకము యొక్క క్రీస్తు యేసు సన్నిధిలో నుండి ప్రవహించే ప్రేమ యొక్క ఊట పునరుద్ధాన జీవము లోకములో అనేకుల జీవితాలను బ్రతికించి బాగు చేసి మొలిపించి ఉన్నారా ఆయన శిష్యులుగా చేసి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా శిష్యులుగా చేయండి అన్నాడు. ఎవరు? ఆయన సంఘం అంటే ఆయన శిష్యులు. శిష్యులు అంటే ఎవరు? ఆయన కొరకు ఫలించేవారు. దేవుడు, పరిశుద్ధ దేవుడు పాపము నుండి చంపేసి పరిశుద్ధ ఆత్మ పునరుద్ధాన జీవంతో ఆయన కొరకు బ్రతికించి తిరిగి లేపి ఆయన కొరకు ఫలించేటట్లు ఆత్మ సంబంధమైన జీవిత అనుభవమును ఇచ్చినట్లుగా ఆయన శిష్యుడయ్యాడు. చదవండి అన్నమాట. యోహాను సువార్త 15 అధ్యాయం 7వ వచనం చదువు. నా యందు మీరును నిలిచిండిన ఎడల అనుగ్రహింపబడు.
ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడతాడు. ఇందువలన మీరు నాకు ఎందుని బట్టి శిష్యులు ఫలించే తీగ ఎక్కువ ఫలించాలని దానిలో ఎండిపోయిన తీగలు కత్తిరిచ్చేస్తాడు నా తండ్రి వ్యవసాయకుడు అన్నమాట ఉంది అక్కడ కింద పైన 4వ వచనం 3వ వచనం చదవండి. సరే మీరు చదవలేదు చెప్పేస్తా నేను చదువుకున్న తర్వాత బట్టి ఉండు ఫలింపదు ఫలిస్తారు. పాట 1 చదవండి. ముందును ఫలించను. నిలిచుండని ఇలా అవును ఫలించని ప్రతి తీగను తీసి నా తండ్రి పారవేస్తాడు అని చెప్పుచు ఫలించు తీగ ఎక్కువ ఫలించవలెనని పనికిరాని తీగలను చదువుకున్న తర్వాత ఉంటుంది. అయితే ఫలించినటువంటి పాప జీవితాన్ని చంపివేసి వింటున్నారా పరిశుద్ధ ఆత్మ సంబంధమైన ప్రభు జీవిత అనుభవంలో మనల్ని ఫలించడం ద్వారా ఆయన శిష్యులం అవుతాం. ఇందును బట్టి తండ్రి మహిమపరచబడతాడు. ఆరాధికుడుగా మహిమకరుగుడుగా దేవుని మహిమపరిచే భక్తులుగా సంఘం అనిపించుకుంటాం. ఇంకేమని తెలిసిన నా శిష్యుడైనటువంటి వాడు అవును మీరు నా శిష్యులు అని చెప్పుచున్నాడు. ఇక్కడ సర్వలోకానికి వెళ్ళి సర్వజను నా శిష్యులకి చేయండి అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19 వచనాలు. అయితే వచ్చి వెళ్ళి ఎవరు శిష్యులుగా చేసేది? అనేక జనులను శిష్యులుగా చేసేది ఎవరు? నా నామమున మీరు దయ్యాలు వదలగొట్టండి, రోగులు బాగు చేయండి, విన్నారా? అవును సువార్త ప్రకటించండి, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామమును బాప్తిస్మీయుడు పరిశుద్ధాత్మ వరము వాళ్ళు పొందుతారు. తద్వారా వారు నా శిష్యులై నేను మీ ద్వారా ఏ సంగతులు ఆజ్ఞాపించిన అవన్నీ వారు గైకొనవలెనని ఆజ్ఞాపించరు అని చెబుతాడు అక్కడ. అర్థమవుతుందా? కనుక దేవుని యొక్క ఆజ్ఞలను నెరవేర్పుగా వచ్చిన దేవుని కుమారుని గురించిన అనుభవం కలిగిన వాడే ఆయన శిష్యుడు. ఆయన వలె ఆయన ఆత్మతో ఆయన వాక్యం పంపబడినటువంటి ఆయన చెప్పమన్నా చెప్పి ఆయన చేయమన్న కార్యాలు చేసి అట్టి అనుభవంలోనికి నడిపించినటువంటి వారుగా ఉండే అనుభవం కలిగింది సంఘం అంటే. అర్థమవుతుందా? కనుక ప్రభువు యొక్క సంఘము ప్రభు జీవిత అనుభవం కలిగిన పిల్లలు, శిష్యులు, కుమారులు, శిష్యులు, అవును స్నేహితులు, రాజులైన యాజక సమూహం, నా సొత్తైన ప్రజలు అన్నాడా లేదా? అవును. కనుక ఆయన అనుభవమును కలిగిన వారు ఆయన సంఘానుభవం కలిగినటువంటి మందిర దర్శనం అనుభవం. ఇప్పుడు అదే చెప్పింది. శిష్యుడు అంటే అనేకులను శిష్యులుగా చేర్చేటువంటి అనుభవం కలిగిన శిష్యత్వం కలిగిన వారముగా ఉన్నాం మనం. ప్రభు శిష్యురాలుగా శిష్యుడుగా నా మటుకు నేను వచ్చి మోకరించి వెళ్తాం కాదు, ప్రార్థించి ప్రకటించి సాక్ష్యం ఇచ్చి అవును ఆయన నామమున ఆయన కార్యాలను నీవు అనిపించినట్లు అనేకులకు అందించే యోగ్యర్హమైన పాత్రగా నిలిచి శిష్యులుగా చేసేటువంటి శిష్యత్వం కలిగిన సంఘానుభవం, సంఘ ప్రత్యక్ష.
దావీదుని గురించి మాట ఉంది. దావీదు నీ నివాసమును మందిరముకు స్థలము చూడాలని నేను ఎంత ఆశపడుచున్నాను. నా కన్నులకు కునిగిపాటు రానియను. నేను వాసస్థానమైన గుడారములో ప్రవేశించను, పరులను మంచం మీదకి ఎక్కను అని చెప్పి చివరికి దేవుని నివాసమును స్థలము దర్శనం చూసిన అనుభవం ఉంది. 132వ కీర్తన 2వ వచనం ఆయన అలాగ మొక్కుకున్నాడు. మాట ఇచ్చి మొక్కుబడి చేశాను. ఎట్లనగా చూసు వరకు ప్రవేశించను. అవును, కనుక అలాగన ప్రార్థించి విన్నారా? అంటే పూర్వం ప్రవక్తలు దేవుని ప్రార్థించారంటే దేవుని మాట దర్శనం పొందే వరకు, ఆ కార్యం చూసే వరకు మానక మొరపెట్టారు. అలాగే నన్ను చూచు వరకు అన్నాడా లేదా? ఏదో 2 రోజులు, 7 రోజులు, 40 రోజులు, పండగ వరకు, లేకపోతే లెంట్ ఎప్పుడు పెట్టారు? అది బైబిల్లో లేదా? అసలు మనుషులు నియమించింది అది, లెంట్ దినాలనేది. అర్థమవుతుందా? లెంట్కి టెంట్ వేసుకుని సత్యాగ్రహం పడినట్టుగా. కనుక చూశాడు. 13వ వచనం చదువు. అవును, దేవుడు నివాసాన్ని చూశాడా లేదా? చూశాడు. అర్థమవుతుందా? చూసి అదుగో ఆ నివాస స్థలములోనికి ప్రవేశించు అనే మాట అన్నాడు. మనము ప్రవేశించుదాము రమ్ము అని 8వ వచనం చదవండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మనస్సుతో కూడా. అవును, కనుక దేవుడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి అతి పరిశుద్ధుడైన క్రీస్తు యేసు జీవిత అనుభవం మీద మనము జీవితాలు కట్టబడితే చూచి ప్రవేశిస్తాడు. ఏ మందిరంలో మాట్లాడండి. కానీ మనం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. తరువాత అవును, అక్కడ శత్రువులు, అవును, నలుమూలల శత్రువులన్నిటి మీద విజయం పొందినాక ఆయన దావీదులోకి దేవుని మందిర దర్శనం ఇచ్చినట్లుగా ఈ అధ్యాయంలో ఉంటుంది. చూడండి, ఆ శత్రువుల మీద ఆయన విజయించాడంట. ఆయన సహాయం చేసి ఆత్మ సంబంధమైన ప్రార్థన ద్వారా ఆయన అంగీకరించాడు. ఆయన దేవుడు అంగీకరించాడు. ఆయనకి ఇష్టము కానటువంటి ప్రతి పాపమనే శత్రువును, లోకమనే శత్రువును, సైతాననే శత్రువును, మరణమనే శత్రువు, 4 విధాలైన నలుమూలల శత్రువుల మీద విజయమును పొందినాక అప్పుడు ఆయన చెబుతున్నాడు, నాకు మందిరం కట్టకపోతేవని నేను ఎవరితోనన్నా చెప్పానా? నీతోనే చెప్పుతున్నాను. మందిర దర్శనం అప్పుడు వచ్చిందను. అందుకే దావీదులో నా ఇష్టానుసారమైన హృదయం గలవాడు, నా చిత్తమంతా నెరవేర్చేవాడు, కనుక నేను దావీదులో నివాసమును చేస్తాను అని దావీదు ఇష్టానుసారే హృదయుడని. అవును, ఆయన హృదయం అనే గిన్నె నిండి పొర్లినట్లు ప్రవహించినట్లు ఆత్మపూర్ణుడిగా దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు దావీదులోనికి వచ్చాడు. అర్థమవుతుందా? అది కనుక వెలుపల మన పాటలో ఉంది, లోపల శత్రువు
నాలోని నైజ పాపము నడిచి జయించాడు, వెలుపల శత్రువును సహించి జయించాడు. వెలుపు శత్రువు లోకాన్ని ఎలా జయించగలం? ఎన్ని నిందలు వేసినా, ఎన్ని అవమానాలు వేసినా, వింటారు, కొట్టినా తిట్టినా చంపినా సహించి పునరుద్ధారణ తిరిగి లేచినాక ఎవరైనా మళ్ళీ ఎదురుపడ్డారా? జయించాడు, సహించి జయించాడు వెలుపల శత్రువు. ఆ లోపల శత్రువు తన దేవుని ఆత్మను తన హృదయములో అందుకొని అవును లోపల తన పాపమును, పాప నైజమును, పాప గుణములను జయించాడు పరిశుద్ధాత్మ ద్వారా. అది కనుక మనము శత్రు గుణాలు గణాలు క్రియలు అనుభవం అన్ని జయ జీవితాలు ఆత్మ సంబంధమైన క్రీస్తు ఆత్మ ద్వారా జీవితం ఆత్మ సంబంధం దేవుని మందిరముగా కట్టబడిన అనుభవం ఆ దేవుడు వచ్చి నివాసం. అందుకని అతి పరిశుద్ధుడైన దాని మీద మనము కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ నిత్య జీవార్థమైన దేవుని కనికరము కొరకు, కృప కొరకు, ఆత్మ కొరకు కనిపెట్టుకొనొచ్చు ఆయన ప్రేమను పరిశుద్ధాత్మకు అందుకుని ఆయనలో మనం నడుచుకుందాం అని మాట ఉంది యోధాపత్రిక. కట్టుకున్న అనుభవం, అవును అందుకున్న అనుభవం, కనికరం, పరిశుద్ధాత్మను ఆయనతో నడుచుకునే అనుభవం, అది మందిరం, సంఘం. అలాగన మనం మన జీవితాలు కట్టబడినప్పుడే, మన జీవితాలు కట్టుకున్నప్పుడే ఇంకొకరి జీవితాలు కట్టడానికి, మనం పాపం జయించినప్పుడే ఆ పాపాన్ని జయించిన జీవిత అనుభవంతో ప్రార్థించిన ఇంకొకరికి జీవితం అనుభవిస్తానికి. అవును మనం సహించినప్పుడే ఇంకొకరి సహనాన్ని కలిగించే ఆత్మను, క్రీస్తు ఆత్మను అందించటానికి ఆ క్రీస్తును అందుకుని అందించిన అనుభవమే సంఘం అంటే, ప్రార్థన అంటే. ఉన్నారు స్వంతగా వచ్చేది, స్వంతగా నాలోది నాది ఇచ్చేది, నా స్వభావం నన్ను చూపించుకునేది. అందుకే అసలు ప్రార్థన నన్ను మరుగుపరిచయా, నిన్ను బయలుపరుచుకోయా అని ప్రార్థన చేస్తారు. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన ఇష్టాలు, మన యొక్క ఉద్రేకముతో అబ్బు ఆళ్ళ మీద ఈ బోధ చేయాలని సూటుబోటుకు చూసుకుని చెప్పేది కాదు, చేసేది కాదు. ప్రార్థన ఆత్మ నడిపించినట్లుగా, ఆత్మ సంబంధమైన వాక్య సత్యమును అనుసరించినట్లుగా, ఆత్మ సంబంధ క్రీస్తు జీవము వచ్చి అనేక జీవితాలను బాగు చేయనట్లుగా బాగు చేసేది. అందుకే మందిరం గురించి ఆ పాట పాడుతూ, ఆదరణకు నిలయముగా ఆత్మ ప్రేమ ఆశ్రయపురమే విలసిల్లే ఓ పురకు బాపునను రేణు ధన్య. ఏంటది ఆదరణ అంటే? ఏంటంటే రోగులు వచ్చారు సంఘంలోకి, అవును పాపులు ఉన్నారు, చచ్చిపోయేటట్టు సంఘంలో ఎవరో ఒక సహోదరి చెప్పింది, విశ్వాస కుమార్తె, ఏమనంటే హాస్పిటల్లో కరోనా కాలంలో చచ్చిపోతాడంటే గంటలు పంచుకుని ప్రార్థన చేసాం, దాసులు ఫోన్ చేసి ప్రార్థన చేపించాం. అవును ఒక తల్లి ఆదరించినట్టు నేనే మిమ్మల్ని ఆదరించేవాడను. యెరూషలేములో ఆయన ఆత్మ కలిగిన సంఘము ప్రార్థించగా ఆయన కార్యాలు జరుగుతుంది. అర్థమవుతుందా? ఆ మాట చదవండి. యెషయా గ్రంథం పడతాడు 66:13. ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు, అవును దేవుడు మన తండ్రిగా తల్లిలాగా వచ్చి మనకు అడ్డుపడ్డాడు. అవును అంతేకాదు ఆయన తల్లి సంఘం పైనున్న యెరూషలేము మనకు తల్లి ఉన్నది, అది స్వతంత్రముగా ఉన్నది. అంటే
ఏ పాపానికి, ఏ కులానికి, ఏ మతానికి, ఏ స్వార్థానికి బానిస కాకుండా విశాలమైన హృదయముతో, విశ్వాస దృష్టితో, అవును తోటి మానవులని, తోటి సహోదరులని, అందరూ ఒక్కటే అని, అందరూ ప్రాణమేనని, అలాగన విశ్వాసాత్మ దృష్టితో ప్రార్థన చేసేది సంఘం అంటే దూతుందా? అది యెరూషలేము. తల్లి ఆదరణ, దేవుడు ఆదరణకర్త, ఆయన ఆత్మ కలిగినటువంటి సంఘము ఆదరించేటువంటి యెరూషలేము అది. కనుక విశాలమైన, అందుకే మన పాటలో ఉంది, ఇరుకులోని నెరవేరే విశాలములో పరదేశినై తిరుగాడు నన్ను కరుణించి దీవించితే నేరాటంక. 118వ కీర్తనలో మాట ఉంది. ఉదయాన్ని కుటుంబ ప్రార్థన చదువుకుని 118వ కీర్తనలో 6వ వచనం చదువు. ఇరుకులో ఉండి నేను మొర్ర పెట్టగా అని మాట. ఇంకా పై వచ్చిన 5వ వచనం, ఇరుకునందుండి నేను మొర్ర పెట్టి తిని. ఇరుకు ఏంటి అనుకుంటున్నారు? నేను చెయ్యాలనుకుంటున్నానండి. ఒక సహోదరి చెప్పింది, నేను ప్రార్థన చేయాలనుకున్నా, నా ఇంట్లో నాకు ప్రార్థన రావట్లేదండి ఆ ఇంట్లో అంటున్నారు. ఎందుకు రాదు? ఎందుకు రాదంటే అక్కడ దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విశ్వాసము కాక, విశ్వాస సంబంధమైన కాక, హెబ్రోను అని దేవుని మందిరంలో దేవుని చిత్తాన్ని కనుగొని హెబ్రోన్లోకి వెళ్ళమంటే దావీదు వెళ్ళాడు. హెబ్రోన్లోకి వెళ్ళాక, నేను నా ప్రజల్ని నడిపిస్తానికి, నా కుటుంబాన్ని నడిపిస్తానికి, దేవుని శక్తిని అందించి నడిపిస్తానికి నేను ఎక్కడ పోతున్నాయా అంటే సియోనును కట్టాలన్నాడు. అక్కడ శత్రువులు ఉన్నారు. యెబూసీలు 7 జాతుల వాళ్ళు, ఫిలిస్తీన్లో వాళ్ళు, వారి విగ్రహార్థకులై, వారు అపవిత్రులై, వారు దేవుని దృష్టికు శాపగ్రస్తులై, తమను తాము వారిని వెళ్ళగక్కి వేసి వారిని వెలుపల పంపించి ఇక్కడ హెబ్రోను, ఇక్కడ సియోనును, నగర కోటను, పరిపాలన స్థలం, సింహాసనం కట్టాలని దావీదుకు చెబితే అప్పుడు ఏం చేశాడంటే, అంతవరకు గుడ్డోళ్ళు కుంటోళ్ళు అయినా కానీ ప్రమాణం చేసి ఉండనిచ్చారు. ఈ యొక్క సౌలు న్యాయాధిపతుల కాలం కొన్ని కుంటితనాలు, కంటితనాలు ఉంటేనే క్రైస్తవులకి. వాక్యమే బైబిల్లో చేయకూడదన్నారు, కానీ మరి మా ఊళ్ళు చెప్తున్నారుగా అని చెప్పి కొన్ని సాకులు చెబుతారు కొంతమంది. మనుషులకు అనుకూలం కొరకు తాను ప్రత్యేకంగా ప్రమాణం చేసి బాప్తిసం ఒప్పుకొని బయటకు వచ్చారు. కానీ మనుషుల కొరకు తాగటం, మనుషుల కొరకు మాట్లాడటం, మనుషుల కొరకు చేయటం, మనుషుల కొరకు చేయకూడదు కూడా అన్ని జనులు ఇస్తారని వాటినన్నిటిని వెళ్ళగొట్టి సియోను కోటను కట్టాడు. ఆ కట్టి హెబ్రోను, సియోను అని పేరు పెడితే, అహాబు కాలంలో ఆ బలిపీఠాన్ని పడగొట్టేసి అహావా బలిపీఠాన్ని, అహాబు ఆషేరు బలిపీఠాన్ని కట్టి 400 ప్రవక్తలు పెంచి ఏలియా వచ్చి ఏం చేసేది తెలిసిన, మీరు దేవుడు యెహోవా దేవుడైతే యెహోవాని సేవించలా, బయలుదేవుడు అయితే బయలుదేవుడు సేవించు. దేవుని మాట ప్రకారమే దేవుని మాట, లేకపోతే వాక్యం అన్యుల మాట అయితే అన్యుల మాట. అన్యుల ప్రసాదాలు ఎక్కడ, ఇక్కడ దేవుడి ప్రసాదాలు ఎక్కడ? అదేనా? కనుక ఏదో ఒకటి 2 తలంపులు వద్దని ఏలియా చెబితే అప్పుడు బయలుదేవత ప్రవక్తలు అందరూ కలిసి ఆ బలిపీఠం బలిగొట్టి బలిపీఠం కట్టి యెహోవా నామమున ఏలియా ప్రార్థన చేయగా అగ్ని దిగి దహించగానే యెహోవా దేవుడే దేవుడని రుజువుపరచబడ్డాడు. అర్థమవుతుందా మీకు? ఎందుకు చెబుతున్నానంటే, విన్నారా, దేవుని యొక్క ఆదరణకు ఆశ్రయపురముగా దేవుని చిత్తం తెలుసుకుని
అలాగ కలుసుకొని నడుచుకున్నటువంటి దావీదు, అవును, ఆయన యొక్క నివాసము చేసిన దేవుని నివాసం, దేవుని యొక్క కుటుంబము, దేవుని సంఘములో ఆరోగ్యములకు ఆదరణకు నిలయముగా రోగులు పాపులు ఆదరణ పొందేటట్టుగా ఉంది. ఇంకా మన పాటలో ఉంది, నరహంతకులు దాగు పురము శాంతికరము దురితాత్మాల పీడ తొలగు స్థలం నరులా వ్యాధు పాదాలకు పారి పరిమళ ప్రార్థన. ఒక ఆయన హార్ట్ పేషెంట్, గుంటూరు వెళ్ళమంటే గుంటూరు వెళ్ళాడు. టెస్టులు చేశారు, అన్ని టెస్టులు చేస్తే లేదంటున్నారు, కానీ ప్రాణాపాయంగా ఉంటున్నాడు. కానీ మందిరానికి వచ్చాడంటే వస్తూ ఉండగానే పోయింది, ఆయన తెలవకుండా వచ్చింది. తర్వాత టెస్టులు చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోయింది. అది మెదడులో నుంచి వచ్చింది, గుండెలోనికి ఎక్కడ కనపడలేదు, కానీ గుండెలోనికి వచ్చే దారిలో అని చెప్పి తర్వాత తేలింది. కానీ బిళ్ళ లేకుండా దేవుడు తగ్గించాడు, అయిపోయాడు. ఎట్లాగా? కనుక దేవుని కార్యాలయం అర్థమవుతుందా? ఆదరణకు నిలయము, అవును, రోగులకు పాపలకు. యావదసాయి గారు అందుకన్నాడు, జబ్బు ముదిరిన ఎడల త్వరగా చేర్చుకుని వైద్యం చేసే హాస్పిటల్ ఏదంటే దేవుడు. అర్థమవుతుందా? కనుక డాక్టర్ల వల్ల కానిది, ఎవరి వల్ల కానిది, ప్రాణానికి మూలమైన వాడు దేవుడు. ఉపశాంతికి ఆరోగ్య హాస్పిటల్లో చాలా ఉంది, ప్రాణాన్ని కాపాడగలిగిన వాడు ఎవరు లేడు. కనుక ప్రాణమును కాపాడటానికి అందుకు మూలమైనటువంటి వైద్య శిక్షణ జరిగించే ఆ యొక్క ఆలయము, ఆశ్రయపురము, ఆదరణకు నిలయం ఆయన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి అవును సంఘం. కనుక సంఘం అంటే దేవుని సేవ జరగాల, దేవుని కార్యాలు జరగాలి. ఆత్మ సంబంధమైన దేవుని యొక్క ఆత్మ సంబంధమైన విశ్వాసము, యథార్థత, విశాలమైన హృదయము, అంటే సంకుచితముగా నేను చేయను, నేను తిన్ను, నేను ఇది అక్కడికి రాను, నేను పర్లేదు, నేను సంకుచితమైన మనసు కాదు, హృదయం విశాలమైన హృదయం, ప్రభువు హృదయం. అందుకే ఇరుకులో మొరపెడితే ఆలకించలేదండి, విశాల స్థలమందు ఆలకించను అనమాట. అదేనా? మళ్ళా చదువు, ఇరుకునందుండి నేను మొరపెట్టి తిని అంటే ఈ ఇరుకులో ఉన్న ప్రార్థన అక్కడికి వెళ్ళాక ఆలకించాడనా? కాదు, ఈయనే విశాలములోనికి వచ్చినాక, అర్థమవుతుంది, విశాల హృదయానికి వచ్చినాక అప్పుడు దేవుని దగ్గరికి చేరింది. అర్థమైంది ఇప్పుడు? కనుక ప్రార్థన దేవుని దగ్గరికి చేరకుండా అడ్డపరిచే సైతాను ఉంటుంది, సైతాను శక్తులు. చివరిగా మార్చది మనం ప్రార్థన చూసుకున్నాం. దానియేలు గ్రంథములో దానియేలు ప్రార్థన చేయగా సైతాను దూత అడ్డపరిచిందంట. అప్పుడు దేవదూతను దేవుడు చూసి, దానియేలు నాకు బహుప్రియుడైతే, నా చిత్తమంతా నెరవేర్చేవాడైతే వాడెవడు అడ్డగించరాదు, కానీ ఒక మిఖాయేలు దూతను పంపిస్తే వాడు వచ్చి వాడి మీద యుద్ధం చేసి వాడిని తొలగించి ఈ ప్రార్థన తీసుకెళ్తున్నటువంటి గాబ్రియేలు దూతను దేవుని దగ్గరికి ప్రత్యుత్తరం ఇయటానికి పంపించబడినట్లుగా ఉంది. ఆ మాట చదవండి. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. చేతితో నన్ను ముట్టి, ఈయన ఉపవాస ప్రార్థన చేసి అట్లా కుంగిపోయాడు ఉపవాసం. అప్పుడు మోకాళ్ళను చేతులు ముట్టి
బలపరిచాడంట దేవుని దూత. నన్ను నిలవబెట్టి, దానియేలు నీవు నాకు బహుప్రియుడు అంటే దావీదుని అంటాడు. దావీదు నాకు బహుప్రియుడు, నా ఇష్టానుసారమైన హృదయం గలవాడు, దేవునికి ఇష్టడు, దేవుని చిత్తము నెరవేర్చేవాడు. ఇంకా చదువుమే ఉంటుంది. నేను నీ యొద్దకు పంపబడి తిని, నీవు లేచి నిలువబడి నీతో చెప్పినటువంటి దేవుడు ద్వారా ప్రత్యుత్తర వినుము అని చెప్పుచు నాతో చెప్పగా నేను వణుకుచు నిలబడి తిని. అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి. అర్థమవుతుందా ఎలా ప్రార్థన చేశాడంటే? దేవదూత చెబుతుంది, నీవు నీ మనసులో ఉన్న నీ ఇష్టాన్ని, నాకెంత అంశం ఉంది, నాకెన్ని అవన్నీ కాదు, అదంతా వదులుకొని నీ చిత్తం ఏంటయా అని చెప్పి దేవుని మనసు హృదయాన్ని దేవునికి అప్పగించాడంట. అవును, అణుచుకుని అప్పగించుకుని దేవునికి లోపరుచుకుని అలాగా అణుచుకున్నటువంటి మనసు అప్పగించుకున్నది మొదలుకుని దేవునికి నీవు చేసిన ప్రార్థనలు మాటలు వినబడినవి. అర్థమవుతుందా? కనుక మన ఇష్టానుసారంగా మన ఇష్టాలే ఉండి, మన ఆశలే ఉండి, మన అంశాలే ఉండి ఆ ప్రార్థనలు అంత త్వరగా చేరవు. ముందు నీ చిత్తము నీ ఇష్టము వదిలి దేవుని చిత్తం ఏంటి, దేవుని ఆత్మ నియమం ఏంటి, జీవం ఏంటి అంటున్నారా? ఆ నియమములో నామమున ఆయన క్రియ కార్యమును మనము జరిగించుటకు ఆయన చిత్తాన్ని నేను తెలుసుకోగలం అన్నమాట. అందుకే దేవుడు ప్రత్యుత్తరం, మిగిలిన ప్రార్థన అంశాలు ప్రత్యుత్తరం ఇయటానికి మనసును అణుచుకుని అప్పగించుకున్న దినం మొదలుకొని చేసిన ప్రార్థనలను నేను విన్నాను అంటున్నాను. అందుకే దైవ దినములోన చేసిన దైవ చిత్తముకు. కనుక నువ్వు ఏది అడిగావు కాదు, నువ్వు అడిగింది దేవునికి ఇష్టముగా ఉందా లేదా అనేది ముఖ్యమే. అందుకే ముందు దేవునికి ఇష్టడు అవటం కొరకు దేవుని ఆత్మ నడిపింపుకు, దేవుని వాక్య సత్యము నడిపింపుకు అప్పగించుకొని అలాగ ప్రార్థించేది, అలాగ ప్రకటించేది, అలాగ పాడేది ఉన్నారా, అలాగనే పనులకి ప్రవర్తించేది. అవును, అది దేవుని మందిరం, దేవుని సంఘం యొక్క సాక్ష్యం. అది ప్రభువు అనుసరించి వారి సాక్ష్యము, వారి సాక్ష్యాన్ని అనుసరించి ప్రభు సంఘము, ప్రభు సాక్ష్యము బయలు వాళ్ళతో ప్రభు కార్యాలు చేసి సంఘాన్ని వృద్ధి చేస్తాడు, కడతాడు, అనేక కార్యాలు అభివృద్ధి చేస్తాడు, అనేక కార్యాలు జరిగిస్తాడు. అవును, అందుకే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అన్ని దినాలు ఎందుకు పెట్టిందో అది చెప్పాడు. ఆ మాట చదువుతాము. 18వ వచనం చదవను, 19వ వచనం. అతడు నన్ను మరలా ముట్టి నన్ను బలపరిచి, భయపడకము, నీకు శుభమగును గాక. శుభవార్త చెప్పింది గాబ్రియేలు దూత. ధైర్యము తెచ్చుకొను చెప్పాను. ఎట్లనగా తెచ్చుకొని ధైర్యపరిచితివి గనక ఆజ్ఞేయమని చెప్పి తిని, నేనెందుకు నీ యొద్దకు వచ్చేతనో ఎట్లాగొచ్చేతనో నీకు తెలుసా అని చెబుతున్నాడు. పారసీకుడకు అధిపతితో యుద్ధము చేయుటకై మరలా పోయేదను.
నేను బయలుదేరుచుండగానే గ్రేకుల దేశం యొక్క అధిపతి వచ్చును. అయితే సత్య గ్రంథమందు రాసినది మీతో చెప్పెదను. మీ అధిపతియగు మిఖాయేలు గాక ఈ సంగతులను గురించి నా పక్షంగా తెగించి నిలవబడిన వాడు ఒకడును లేకపోయానంట. అంటే పార్షిక దేశస్థుడైన అధిపతి అంటే అధికారులు, ప్రధానులు, అంధకార సంబంధమైనటువంటి వాయుమండల దూత సమూహం, ఈ లోకనాథులు విన్నారా, దయ్యాలన్నమాట, సైతాను శక్తులు. కనుక సైతాను శక్తుల ద్వారానే ఉంటున్నారా. అవును, వివిధమైన దేవునికి ప్రతిగా విరుద్ధమైనటువంటి ప్రతి పాప కార్యాలు, నాశన కార్యాలు, హత్య కార్యాలు, విన్నారా, చెడు కార్యాలు, మోసపు కార్యాలు జరిగించేటువంటి సమూహములు ఉన్నాయి దయ్యాలు. వాటిలో పార్షిక దేశపు రాజును ప్రేరేపించి విన్నారా, ఆ రాజుపక్షంగా కొంతమంది నాశనం చేస్తున్నటువంటి సైతానుడు దూత వచ్చి అడ్డగించిందంట ఈ గాబ్రియేలు దూతని. అప్పుడు మిఖాయేలు దూతను దేవుడు పంపిస్తే అతడు వచ్చి ఈ యొక్క సాతాను అధిపతితో యుద్ధం చేసి వాడిని పక్కన తొలగించి ఈయన గాబ్రియేలు దూతను ప్రత్యుత్తరం ఇయటాన్ని అందును బట్టి నేను నీ వద్దకు పంపబడితే తెలియజేస్తే. ఎందుకు చెప్పాను ఈ సంగతి అంటే, ఆత్మ సంబంధమైన క్రీస్తు యేసుకు ఆత్మతో కాకుండా ఆయనకు అనుకూలముగా ఆయన అంగీకరించినటువంటి వారముగా అనుకూలముగా తగ్గించుకున్న మనసు కాకుండా మనం ఏదో ప్రార్థనా పరులు, భక్తులము అని గర్వముతో, అతిశయముతో, సొంత మనసుతో, సొంత స్వనీతితో, సొంత ఉద్దేశములతో చేసే ప్రార్థన ఎలనీయకుండా సాతాను దూతలు అడ్డుపడతాయి అన్నమాట. అయితే దేవునికి ప్రియులు, దేవునికి ఇష్టలు, దేవుని సంఘము, దేవుని నామమును ధరించినటువంటి సంఘం పరలోక తలుపు. అందుకని యేసు ప్రభు ఒక మాట అన్నాడు, సంఘం అంటే సంఘ కార్యం, జరిగే కార్యము. ఆ మాట కూడా చదివి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం చదవండి. మరియు ఈ బండ మీద నా సంఘమును కట్టేదు, అంటే యేసుక్రీస్తు బండ, ఆయన మీద, ఆయన జీవిత అనుభవం మీద కట్టబడిన ఆయన సంఘం, ఆ జీవం గల దేవుని మందిరం, దేవుని సంఘం, జీవం కలిగిన దేవునికి. అవును, ఆయనకి విరుద్ధమైన ప్రతి పాపాన్ని ఒప్పుకుని, ప్రతి ఒక్క మోసాన్ని ఒప్పుకుని, ప్రతి విధమైన శత్రు గుణాలను, గణాలను, ఆయుధాలన్నిటినీ నుండి విడిపించి విడుదల పొంది దేవుని కొరకే కట్టబడిన ఇష్టలుగా, విశ్వాసులుగా, తము దేవుని యొక్క నివాసమును, సహవాసమును కలిగిన ఈ సంఘములో ఉన్నారా. క్రీస్తు యేసు మీద కట్టబడింది, బండ మీద కట్టబడిన నా సంఘము, దాని ఎదుట అర్థమవుతుందా, సైతాను కార్యాలు నిలవనేరం. నిజముగా సంఘము ఆయన యందు కట్టబడిన సంఘం అయితే, ఆయనే ఆత్మ సంబంధమైన మనసుతో, ఆయన ఆత్మతో, ఆత్మ కార్యాలతో, అవును అనుభవంతో నడిపిస్తున్న సంఘములో ఆయన ఉండి నడిపిస్తుంటే మిగిలిన సాతాను కార్యాలు అక్కడికి రావు. అర్థమవుతుందా, సాతాను సంబంధం, వాక్యానికి విరుద్ధమైన కార్యాలు ఆ సంఘములో, ఆ మందిరములోనికి రావు. అలాంటిదే సంఘం. సంఘ నాయకుడు సరిగా ఉంటే, అవును ఆ సంఘము, కొందరు సరిగా ఉండడం వాళ్ళైనా సంఘములో నుండి ప్రత్యేకించబడతారు కనుక నడిపింపు సంఘములో ఉన్న జీవం కలిగిన దేవుని యొక్క సత్యమును, ఆత్మను, నామమును
ధరించిన సంఘం ఎదుట సాతాను కార్యాలు, పాతాళ ద్వారాలు నిలవనారు. పరలోక తలుపులు అంటే ప్రార్థించిన ప్రతిదీ నెరవేరుస్తాడనమాట ఆ సంఘము. అట్టి ప్రార్థనలు దేవుడు తన వాక్యం దీవించాడు. మోకరించండి, ప్రార్థన చేస్తాం. కనుక మనము దేవుని సంఘములో చేర్చబడినట్లు విశ్వసించి విధేయులమై ఉండి దేవుని వాక్య దర్శనముతో, ఆత్మదర్శనముతో దేవుని పిల్లలముగా మనము దేవుని కార్యాలను చూద్దాం, చేద్దాం, అనుభవిద్దాం, అనేకులకు అందిద్దాం. ప్రార్థన చేద్దాం.